సుశాంత్ ఈ కథలో బావ, మన మంకీ మరదలకి హీరో, మన స్టోరీకి కూడా హీరోనే. మరి మన హీరో ఇప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అది హీరోయిన్ వాళ్ళ ఇల్లు కాబట్టి. ఇంతకీ హీరోయిన్ పేరు చెప్పలేదు కదా, టైటిల్లోనే ఉంది కదా, మంకీ. కాదు మౌని. ఎస్, మన హీరోయిన్ పేరు మౌని. బాగుంది కదా. వాళ్ళిద్దరి మధ్య మాటలు ఇంకా బాగుంటాయి. మాటలేంటి, ఇది కథ కాదా అంటే ఈ కథలో ఎక్కువగా మాటలే ఉంటాయి. ఆ మాటలే ఈ కథకి అందమైన ఈ బావ మరదళ్ళ కథ స్టార్ట్ చేద్దామా? సుశాంత్ అత్త వాళ్ళ ఇంటికి రాగానే బావ ఇంటి లోపలికి రావడం చూసి లోపల చెప్పలేనంత హ్యాపీగా సంబరపడిపోయి మౌనికి సడన్గా ఒక విషయం గుర్తొచ్చి కళ్ళు ఎర్రగా చేసుకొని మూతి తిప్పుకొని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. బయట నుండి లోపలికి వచ్చిన సుశాంత్ తన మేనత్తతో, అదే మౌని వాళ్ళ అమ్మతో మాట్లాడి తొందరగా వెళ్దాం అత్త, అంతా రెడీ అని ఒకవైపు అత్తతో మాట్లాడుతూనే తన కళ్ళు మాత్రం నా మంకీ మరదలు ఎక్కడా అని వెతుకుతూ తనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు. ఓయ్ ఏంట్రా, ఎక్కడున్నావు? నీకెందుకు? మీ అమ్మ పిలుస్తుంది. మా అమ్మ నన్ను పిలిస్తే నీకెందుకు? ఎందుకే పాప అంత సిగ్గు నీకు? నేను రాగానే లోపలికి వెళ్ళిపోయా. నీకెలాగూ లేదుగా. బావంటే ఆ మాత్రం భయం ఉండాలే. నాకా భయమా? నువ్వంటే నైస్ జోక్. మరి నేను రాగానే లోపలికి ఎందుకు వెళ్ళావు? ఇంట్లోకి డాగ్స్ వస్తే నేను అలానే వెళ్తా. అవునులే, సింహం వస్తే కుక్కలే పారిపోతాయి. అయినా ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా మా ఇంటికి? మీ ఇంటికి ఎవడొచ్చాడే? నేను మా అత్త ఇంటికి వచ్చా. నీకు అత్త అయితే నాకమ్మ, నీకమ్మ కాకముందే నాకు అత్త అయిందే కోతి. అయినా ఈ ఇల్లు నీ అత్తది, అదే మా అమ్మది కాదు, మా నాన్నది. అబ్బో, మేమిచ్చిన కట్నంతోనే కదా కట్టింది ఈ ఇల్లుని. అబ్బో ఇచ్చారులే పెద్ద కట్నం. మీ నాన్న ముఖానికి మా అత్తనివ్వడమే ఎక్కువ, ఇంకా కట్నం కూడా ఇస్తారే. మా నాన్నకి మా అమ్మనైనా ఇచ్చారు, నీకైతే పిల్లని కాదు కదా, మా ఇంట్లో పిల్లిని కూడా ఇవ్వరు. పిల్లెందుకే పిల్ల, నువ్వు ఉన్నావుగా నాకు. ఛీ, నిన్నెవరు చేసుకుంటాడు? అబ్బా, మరి నీ ముఖానికి బ్రహ్మానందం వస్తాడు అనుకున్నావా? ఎవడు రాకపోయినా సరే సింగిల్గా అయినా ఉంటా, కానీ నిన్ను మాత్రం చేసుకోను. నువ్వు చేసుకుంటా అని నీ కోతి ఫేస్ని ఎవడు చేసుకుంటాడులే. మరి నువ్వెందుకు ప్రపోజ్ చేసావురా పంది? నువ్వు ముళ్ళ పంది అని తెలియక నువ్వే గాడిదా, నువ్వే అడ్డగాడిదా. పోరా కుక్క, పోవే నక్క. ఏయ్ పోరా, బాయ్. చేసిన రొమాంటిక్ చాటింగ్ చాలు కానీ బయటకు రా. నీ కోతి మూతి చూసి చాలా రోజులైంది. నేను రాను పో, నీ కుక్క మూతి నేను చూడను. సరేలే, నేనే వస్తా, ఆగు. మూతి మీద తంతారు, రారా లోపలికి. అయితే రావా? రాను. అంతేనా? అంతే. అత్తా, అయ్యి మా అమ్మని ఎందుకు పిలుస్తున్నావు అడవి పంది? నేను 3 అనేలోపు నువ్వు వస్తే బాగుంటుంది. లేకపోతే ఏం చేస్తావు? నువ్వు నాకు రాసిన లవ్ లెటర్ మీ అమ్మకు చూపిస్తా, చంపుతా నిన్ను. అయితే బయటకు రా. నేను రాను. సరే, 1, 2, 2:30, 2:30. రవ్వకు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా, వస్తా, ఆగు. నేనేమైనా హెల్ప్ చేయాలా? మూతి పళ్ళు రాలుతాయి, ఆగు వస్తున్నా అంటూ డోర్ తీసుకొని కోపంగా బయటకు వచ్చింది. అబ్బాబ్బా, ఏంటి ఇలా తయారయ్యావు అని ఫ్లయింగ్ కిస్ ఇస్తాను. కోపంగా బావ వైపు చూసి కొట్టడానికి వెళ్తూ అమ్మ ఎక్కడ చూస్తుందో అని లోపల ఉన్న అమ్మ బెడ్రూమ్లోకి తొంగి చూస్తూ ఎదురుగా సోఫాలో కూర్చున్న బావని ఏమనలేక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడి ఏమీ తెలియనట్టు బయటకు వస్తుంటే బావ చూసి, పద మనం రూమ్లోకి వెళ్దాం అని వాట్సాప్లో మెసేజ్ చేసి కళ్ళతోనే సైగ చేస్తాడు. అమ్మ వింటుందని కోపంగా చూసి మళ్ళీ వాట్సాప్లోనే చాట్ చేస్తుంది. ఆపు నీ వగలు. ఎవరే వగలు చేస్తుంది? ఇప్పటిదాకా అమ్మ నా బూతులు తిట్టి బయటకు రాగానే సావిత్రి లెవెల్ యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు మాత్రం చేసేవన్నీ జెమిని గణేశన్ పనులు, పైకి మాత్రం ఎన్టీ రామారావు యాక్టింగ్లు. నేనేం చేశానే నిన్ను? నన్నెందుకు చేస్తావు? చేసేవాళ్ళని చేస్తావు. ఎవరినేం చేశానే?
నాకేం తెలియదు అనుకోకు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసే నీకు? పల్లవికి కాల్ చేసావంట. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. పెద్దత్త చెప్పిందా? ఎవరైతే ఏం చేసావు కదా. క్యాజువల్గా చేశాను. అవునా? అందుకేనా ఆవిడ అంతలా బిల్డప్ ఇస్తుంది? మీ అక్కనే కదే. నీకు మరదలేమో, నాకు అక్క కాదు. ఏమైందే, మళ్ళీ గొడవ పడ్డారా? ఎప్పుడు కలిసి ఉన్నామని కొత్త గొడవ పడ్డానికి? నీకు కూడా అదంటేనే ఇష్టం కదా. పో, వాళ్ళింటికే పో. అవసరం లేదు నాకు. వెళ్ళనా? వెళ్ళు పో. వెయిట్ చేస్తుంది కదా ఆవిడ. అయినా నేను వచ్చింది తెలుసు, నా కోసం కాదు, మీ అత్త కోసం. పో, మీ అత్తని కూడా తీసుకొని పో. నేను మా నాన్నే ఉంటాం, మాకెవ్వరు అవసరం లేదులే. ఏమైంది ఎలా మాట్లాడుతున్నావు? నీకు అన్నీ తెలుసులే, మళ్ళీ అడగకు. హలో మేడం, అసలు నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నాకేం చెప్పావా నువ్వు వస్తున్నట్టు? మరి 3 days నుంచి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మెసేజ్ చేసినా నో రిప్లై. మేమేం అవసరం నీకు? నీ కాల్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, నీకు రిప్లై ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా. ఏయ్ ఆపు, ఊరికే సోది పెడుతున్నావు. అంతేలే, నేను ఎప్పుడు సోది పెడుతున్నా, అందుకే దాని దగ్గరికి పోయావు. దేవుడా, కొంచెం చెప్పేది వినవే కోతి. నువ్వేం చెప్పకు నాకు. సరే నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నన్ను లవ్ చేస్తున్నావా? నీకు తెలీదు కదా. అవునులే, నేను లవ్ చేయలేదు నిన్ను. అయ్యయ్యో చిట్టి మరదలు గారు, కాస్త ఓపికగా చెప్పేది వినండి. అసలు నేను పల్లవికి కాల్ చేయలేదు. మరెవరు చేశారు? అయినా తనకి తెలుసు మన లవ్ విషయం. తెలిసి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతుందా నీతో? ఎవరు చెప్పారే నీకు నేను దాని కాల్ లిఫ్ట్ చేశా? ఎలానే ఎలాగోలా చూసాలే. అన్నిసార్లు చేసావు దానికి, నాకు ఒక్కసారైనా చేసావా? ఎన్నాళ్ళ నుండి చూసావు? లాస్ట్ 4 days నుండి చేస్తున్నావుగా. అంతకుముందు ఏం లేవు. మరి సడన్గా ఎలా వచ్చాయి? ఏమో, నాకేం తెలుసు మీ మధ్య ఏం జరిగిందో. తెలీదు కాబట్టే చెప్తున్నా. మా అన్నగాడు నా సెల్ తీసుకుని తనకు చేస్తున్నాడు. నేను నమ్మను. అరుణ్ బావ నీలా కాదు, తను అలా చేయడు. అవును, మరి వాడు స్వాతి ముత్యం. కావాలంటే పల్లవిని అడుగు. నాకేం అవసరం? మరి నేను చెప్తే నమ్మట్లేదుగా, ఎందుకు నమ్మాలి? అయినా అరుణ్ బావకి ఏం అవసరం దానికి కాల్ చేయడానికి? లవ్ అంట. నేను అస్సలు నమ్మను. నువ్వన్న అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తే నమ్ముతావే? నువ్వేం చెప్పినా నమ్మను. అరుణ్ బావ చెప్తే నమ్ముతా. వాడిక్కడ లేడు కదా, కాల్ చేసి చెప్పించు. వాడితో సెల్లుంటే నా సెల్లెందుకు వాడతాడే? అంటే అరుణ్ బావతో సెల్లు లేదా? ఏమైంది, కాకెత్తుకెళ్ళిందా? లేదు, మొన్న పగిలిపోయింది. ఆ రోజు నుంచి నా సెల్లు వాడుతున్నాడు. వాళ్ళు రొమాన్స్ చేస్తుంటే నన్ను అనుమానిస్తున్నావు నువ్వు. అయినా సరే నాకు ఇంకా నమ్మకం రావడం లేదు. నీ ఇష్టమైతే నేను ఇంకా పోతా. అయితే పో, ఎవరికి నష్టం? సరే పోతాలే. ఇంతకెందుకు వచ్చావు? మీ అమ్మని అడుగు, చెప్తుంది. నువ్వు చెప్పవా? నేను చెప్తే నువ్వు నమ్మవు కదా. ఫస్ట్ చెప్పు, నమ్మాలో లేదో నేను చూసుకుంటా. బాగా నేర్చుకున్నావు మాటలు. నీ నుండేలే అన్నీ నేర్చుకున్నా. రేపు ఇంట్లో పూజ ఉంది, అత్తని తీసుకెళ్ళడానికి వచ్చా. మరి నేను? నీకు ఎగ్జామ్స్ ఉన్నాయిగా, నాకెందుకు చెప్పలేదు? మళ్ళీ నాదే తప్ప? కాల్ చేశా, మెసేజ్ చేశా, నువ్వే రెస్పాండ్ అవ్వలేదు. నేను కొంచెం కోపంలో ఉన్నా కదా, నువ్వే కన్విన్స్ చేయాలి. అందుకే మా అన్న వెళ్తా అన్నా కూడా వద్దు అని చెప్పి నీకోసం నేను వచ్చా. అయినా నువ్వు నన్ను తీసుకెళ్ళడం లేదు. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదే. సరే వస్తా అంటే రా, వెళ్దాం. ఏం వద్దు భా. సరే మరి నేను రానా? ఎక్కడికి? అందరు అక్కడ పూజలో ఉంటే ఇక్కడ మనమే కదా ఉండేది. నాన్న ఉంటాడు కదా, రేపు మీ నాన్న కూడా వస్తున్నాడంట. అయితే ఎగ్జామ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ నుండి నేను కూడా వస్తా. ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండు, నేనే వస్తా. అమ్మో, నాకు భయం వేస్తుంది. దేనికో? నన్ను ఏమైనా చేస్తే? చేయడానికే కదా అడిగేది. అయితే వద్దు. సరేలే, ఇద్దరం ఇలా ఎదురెదురుగా కూర్చొని చాట్ చేసుకుంటే బాగోదు. ఏమైనా మాట్లాడు. సరే వెళ్ళొస్తా బేబీ, రెడీగా ఉండు. ఇదండి ఫస్ట్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
బాగా మన తెల్ల రొమాన్స్ అనొచ్చా, ఫైటింగ్ అనొచ్చా, కానీ క్యూట్ మాటలు. మీకు నచ్చుంటే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.